శేషవస్త్రాన్ని మహాప్రసాదాన్ని అందిస్తున్నారు. సహస్రావధాన సంస్థాపనాధికారి డాక్టర్ మేడసాని మోహన్ గారు, సంచాలకులు అనాథారి గారు. అదేవిధంగా వివిధ వాద్యాలపై సహకరించినటువంటి విద్వాంసులకి పుష్పగుచ్చాలను అందిస్తూ నల్లాపగడ జోగులామయ్య గారికి, కృష్ణ గారికి, సుధాకర్ గారికి, మంజునాథ్ గారికి, మధుబాబు గారికి. ఇక 10 నిమిషాల్లో మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర అవధాన విజయం. ఆశువుగా పద్యాలతో మనందరినీ కూడా చక్కగా అలరించేటువంటి మహాకార్యక్రమం. మీరందరూ ఎంతగా ఎదురు చూస్తున్నారో మీకు చప్పట్లు చెప్తారు. శ్రీకరమైన చిరునగము చిత్తమునందు దయాసము శోభాకరమైన నెమ్మగము ప్రాకట దివ్య మహత్వతత్వ వైభవంగు ఆకృతి కొన్న రక్షణము ఆర్త జనానికి కల్పవృక్షమై లోకములే శ్రీపతి నలోల సమాశ్రయతం భజించదం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని రూపంలో వెలసిన నా ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువులకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తున్నాడు. ముందుగా ఈనాడు భూలోకంలో భారతదేశంలో కళలకు బాణాచేయ ఆంధ్రదేశంలో తిరుమల దివ్య క్షేత్రంలో ఈనాడులో ప్రపంచ స్థాయిలో తెలుగు మహాసభలు జరగనున్నాయన్న వార్త ఆనోట పాటి భూమి నుంచి దివి వరకు వ్యాపించింది. మహావిష్ణువు నన్ను పిలిచి, నాదా నువ్వు ఒకసారి భూలోకానికి వెళ్ళాలి, నువ్వు త్రిలోక సంచారి కదా, నిరంతరం భూలోకంలో జరుగుతున్న సన్నివేశాలను సమీక్షించి అవి సక్రమంగా సాగేందుకు కావలసిన వ్యవస్థను నువ్వు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉన్నది. అందున ఈనాడు పప్పనపు కవుల జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా ఆ దివ్యక్షేత్రంలో నీ పేరిట వెలసిన మహతి క్షేత్రంలో జరుగుతున్నది. నీవు పప్పనపు కవులను, తిరుపతి వేదికట కవులను, ఆ తరుణాటి అవధాన కవిశేఖరులను నీ వెంట తీసుకుని వెళ్ళి తిరుమల దివ్య క్షేత్రంలో ఒక అద్భుతమైన సమావేశాన్ని నిర్వహించవలసిందిగా నేను ఆదేశిస్తున్నాను అని విశ్వపతి వెంకటేశ్వర రూపంలో స్వామి వారిని ఆజ్ఞాపించారు. స్వామి ఆజ్ఞను శిరసా వహించి ఈ నాలుగు తిరుపతి వెంకట కవులను, కొప్పరపు కవులను వెంట పెట్టుకొని ఆ తరుణాటి అవధాన కవులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వీరు తిరుపతి శాస్త్రి గారు, ఆ పట్టణంలో వారు తెలంగాణ వెంకట శాస్త్రి గారు, తిరుపతి వెంకట కవులుగా వస్తుంది. ఆంధ్రదేశంలో అవధాన విద్యకు జీవాలను అందించిన మహాకవులు వీరి ప్రక్కన ఉన్నవారు గురువంతరి శిష్యులైన వేలూరి శివరామశాస్త్రి గారు. ఆ ప్రక్కన ఉన్నవారు సాహిత్యాన్ని యోగశాస్త్ర వైభవానికి చేసిన వేలూరి ప్రకాశశాస్త్రి గారు. ఆ శాస్త్రం కూర్చున్న మహానుభావులు అమర శంకరులుగా తిరుగుతీర్చిన దైవత్వ రామాయణ వారు సమస్తమైన వేదాంతాన్ని తెలుగు వారికి అందించడానికి కృషి చేసిన మహనీయులు, సంస్కృత పండితులు. ఇక వీరు
కొప్పరపకోలు ఆ పట్టణంలో గాడేపల్లి వీర రాఘవ కవి గారు ప్రధానంలో అక్కడ కూర్చున్నవారు చివరిగా ప్రస్తావిస్తున్న మొట్టమొదటిగా మరియు ఈ కాశీ కృష్ణాచార్య స్వామి గారు తెలుగు వారికి సంస్కృత విద్య ద్వారా సంస్కృతిని సంస్కారాన్ని ప్రబోధించి తెలుగులో వారు విశేషమైన వైజ్ఞానాన్ని సంపాదించడానికి కావలసిన కృషి చేసిన మహనీయులు శ్రీ కృష్ణాచార్యులు. ఈ మహాకవులందరూ తమ తమ రంగాల్లో సాటిలేని ప్రతిభను సాధించి సాహిత్య లోకానికి అద్భుతమైన వైవస్యం అందించిన సాహితీ మూర్తులు మహాకవులరా, అవధాన కవిశేఖరులరా, మీరల్ ధన్యులు మీరల్ ధన్యులు చెప్పదాగిన వాంగ్మృత్వీగ మాధుర్యము సూరలున్న కవీంద్రులు ఈ భువనం శోధించి బోధింపగా వేరు పొందిన వారు వేదములలో విశ్రాంతి కైకొన్న విద్యారాజ హృదయాకులౌట మిగునే ప్రార్థింతుని పట్టునన్. మీకు ఒక ప్రార్థన, మీ అందరికీ ప్రతినిధిగా కొప్పరపకోలను ఎవరో ఒకరు ఈ దివ్యక్షేత్రంలో వెంకటేశ్వరుని సంస్కృతిస్తారు. ముందుగా వెంకటేశ్వర దివ్య సంస్కృతితో ఈ కార్యక్రమానికి శుభారంభం చేద్దాం. ఇందిర రమణునికి తరి ఛంద సౌందర్యములు చక్కని కవిత మందిరము వెలయింపులు. ఒకరులా ఛంద సౌందర్య కవిత ఛంద సౌందర్యములు చక్కని కవిత మందిరము వెలయింపులు అందముగా చూడయ్య అవధానకళం. ఒకరులా తిరుపతి క్షేత్రరాజమని దేవసములు స్తుతియుచు తిరుపతి క్షేత్రరాజమని దేవసములు స్తుతియుచు వెంకటేశ్వరు తనీశ్వరుని చట సర్వమహోత్సవము ఘటిల్లు ఔవరు సంసిత ప్రకటి వాచితములు పవిత్రతోరు ఇంకెరగుగా ఏడు కొండలపై వసించిన దేవుడి తడే.